చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న అవకాశాన్ని మాకిద్దరికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేనేం చెప్తారో ఆల్రెడీ టాపిక్ చెప్పారు కాబట్టి శివతత్వం అన్నది ఆ శ్లోకమే నేను ముందు చదివింది కూడా. శివతత్వం యొక్క మొత్తం శ్లోకం దాంట్లో ఉంది. ఆ శ్లోకాన్ని ఏంటంటే ఏం లేదండి, ఒక టాబ్లెట్ ఉంది. టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది? దాన్ని వేసుకుంటేనే దాన్ని పనిచేస్తుంది, లేదంటే డోలో 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 అంటే పనిచేస్తుందా? మరి ఇప్పుడు కూడా ఈ శ్లోకం లాగా ఉంది, కానీ పని చేయాలి అంటే ఏం చేయాలి? ఆ శ్లోకాన్ని ఇప్పుడు టాబ్లెట్ ఎలాగైతే వేసుకున్నామో శ్లోకాన్ని కూడా ఏం చేయాలి? దాంట్లో ఒక్కొక్క పదం అంతరార్థం వెళ్తూ ఉంటే ఏంటంటే అప్పుడు దాని కూడా మహిమ కూడా ఏమవుతుంది, మనలోకి డైజెస్ట్ అయిపోయి దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది. లేదు అని అంటే ఇలా వినడం, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా ఇక్కడ వరకు కూడా రాదు, ఇక్కడ నుండి ఇక్కడే వెళ్ళిపోతుంది, రిఫ్లెక్షన్ అయిపోతుంది. మరి శివతత్వం మన గొప్ప సంప్రదాయంలో చాలా గొప్ప సంప్రదాయం మన సంప్రదాయం. అందరు భగవంతుల యొక్క రూపానికి అంతరార్థం ఉంది. ఏదో ఊరికే వాళ్ళు అలా కూర్చున్నారు అనుకోండి, అలా కూర్చుంటే దానికి ఏం విలువ ఉండదు. అంతెందుకండి, అదే మహాశివుడు రూపాన్ని రోడ్డు మీద వాళ్ళు వేసుకొని కూడా కూర్చుంటారు. కానీ గుళ్ళో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చూడగానే చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, మీ ప్రేరణ లేకుండానే అలా వెళ్ళిపోతుంది. కానీ ఒక దుర్మార్గుడు దుష్టుడు వేసుకొని బయట తిరుగుతున్నాడు అనుకోండి, తెలుసు. కానీ ఎందుకు అలా అంటే రూపం వేసుకున్నంత మాత్రాన కాదు, లోపల క్వాలిటీస్ లేవు కదా, అందుకని ఏమవుతుంది, అది పనిచేయట్లేదు. మరి ఆ క్వాలిటీస్ ఏంటి? అలా ఎలాంటి క్వాలిటీస్ పెంచుకుంటే మనల్ని చూసి కూడా అందరూ అలాగే అవుతారు. ఇప్పుడు మనం అందరి చేత ఏం చేయాలి? ఇలా చేయగలరా, లేదంటే వీడు వచ్చాడు రప్పండి అని చెప్పి అనడానిక? ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉంది. మరి శివుడు కూడా ఏంటి, ఎప్పుడైనా ధ్యానం చేసుకుంటూనే ఉంటాడు, ఇంకేం చేస్తుంటాడండి? కానీ ఒకసారి చూడండి ఆయన ఏమేమి వేసుకున్నాడో చూస్తే వాటి వెనకాల అంతరార్థాలు అర్థమవుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటి వాళ్ళు నిజంగా కనిపిస్తే భయపడతారేమో, కానీ ఆ అంతరార్థాలు అర్థమవుతుంటే ఏమవుతుంటదంటే అరే ఇందులో ఇంత అర్థం ఉందా, ఇంత ఉందా అనిపిస్తుంది. మొట్టమొదటిగా అందరు వాహనాలు బట్టే కదండి విలువ. అబ్బా పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి అని అంటే ఏమంటారు? అప్పుడు అరే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళరా, అది ఇది అని చెప్పి అనుకుంటారు. మరి లగ్జరీ కార్ల గొప్ప అండి? నాకు తెలియదు ఎంతమంది లగ్జరీ కార్లు గొప్ప గొప్ప విలువనిస్తారో నేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ శివుడి యొక్క వాహనం నంది, అంతే కదండి. నంది కదా, ఆ నంది అంటే ఆవు. అయితే ఏమవుతుంది? నంది ఏం చూపిస్తుంది, మనకేం నేర్పిస్తుంది? చూడండి ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ దానిలో నుండి మనం ఏం నేర్చుకోవాలో అక్కడ మనం నేర్చుకుందాం. నంది ఏం నేర్పిస్తుంది? నంది ఎలా ఉంటుందండి శివుడి ముందర? ఒక చెవు, ఒక కన్ను శివుడిని చూస్తూ ఉంటుంది. ఒక కన్ను సైడ్కి ఇలా ఉంటుంది, మొహం ఎప్పుడు స్ట్రైట్ గా ఉండదు. నంది ఒక మీరు చూసుంటే, ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే ఎలాగో ఈరోజు శివరాత్రి కాబట్టి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ శిల్పో ఎవరికో వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయి ఉంటే స్ట్రైట్ గా పెట్టుంటారు. కానీ నార్మల్ గా ఉండవలసింది ఏంటంటే ఒక కన్ను చూపు శివుడి పైన ఉంటుంది, ఇంకొక కన్ను చూపు వేరే వైపు ఉంటుంది. ఏంటి అంటే ఏం లేదండి, దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటి అంటే మొట్టమొదటగా ఒక చూపు భగవంతుడి వైపే చూపిస్తుంది, ఇంకొక చూపు భౌతిక విషయాలను, లౌకిక విషయాలను చూస్తుంది. అందులోకి నంది అంటే పశువు. పశువు అంటే పశ్యతి ఇది పశువు. పశ్యతి ఇది పశువు అంటే చూచేదాన్ని పశువు అంటారు. అంటే చూసేది, మనం కూడా పశువులమే. ఎలా చూసి ఏది చూస్తే దాని వెనకాల పరిగెత్తామనుకోండి, ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయింది, అరే ఐస్ క్రీమ్ అని వెళ్ళిపోయాం. లేదా పిజ్జా వాడు వెళ్ళాడు, ఇంకోడో వెళ్ళాడు, అలా వెళ్తూ ఉంటే చూసిన ప్రతిదాని వెనకాల వెళ్ళిపోయింది. అప్పుడు మనం కూడా ఏమవుతాం? మనం కూడా పశువులమే అవుతాం. కానీ ఈ పశువృత్తి నుండి మన జీవన మార్గం మరలాలి అంటే ఎక్కడికి మరలాలి? మన నైజం ఎక్కడికి వెళ్ళాలి అంటే భగవంతుడి వైపుకి వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితం ఏమవుతుందండి,
వందనీయంగా తయారవుతుంది. ఒకవేళ మనం ఏది చూస్తే దాని వెనకాల పరిగెడితే మన జీవితం కూడా ఎక్కడో పోతుంది. లేదు అని అంటే మనం కూడా నందులలాగా శివుడి ముందర ఉండి, శివుడికి ఎంతమంది అయితే దండం పెడుతుంటారో నందికి కూడా ఆటోమేటిక్ గా పెడుతుంటారు. కొంతమంది అయితే నంది చెవుల్లోనే చెప్తారు కోరికలు ఉంటే. శివుడికైనా చెప్తారో చెప్పారో కానీ నంది చెవుల్లో మాత్రం ఖచ్చితంగా చెప్తారు. మరి అంత గొప్ప విలువ ఎక్కడి నుండి వచ్చింది? లౌకిక విషయాలను వదిలిపెట్టి భగవంతుని పట్టుకోవడం వల్ల వచ్చింది. ఇంకొకటి నేర్చుకోవడం ఏంటి అని అంటే, ఏంటండి మేము సంసారంలో ఉన్నామండి, మాకు మా వల్ల కాదండి అని అంటారు కదా. దానికే ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని చేస్తూ ఉన్నా, ఒక కన్ను లౌకిక విషయాల్లో ఉండాలి, ఒక కన్ను భగవంతుడి పైన ఉండాలి. అంటే చేతులు పనులు చేస్తూ ఉండాలి, మనసులో భగవంతుని యొక్క స్మరణ జరుగుతూ ఉండాలి. ఎలా జరగాలండి? ఎలా జరగాలి అంటే ధారాపత్రం నేర్పిస్తుంది. ఆ ధారాపత్ర ఊరికే అలంకారం కోసం పెట్టిన ధారాపత్ర కాదు అది. ఎందుకు పెట్టారు ఆ ధారాపత్ర కూడా చూడండి. ఒక్కొక్క బొట్టు పడుతుంది కానీ ఓ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి పైపు పెట్టేసి పోయారు ఎప్పుడు. ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క బొట్టు. ఆ ధారాపత్ర ఏదో కాదండి, అది మన జీవితం. జీవితం అనేది ఎప్పుడు అయిపోతుంది అనేది తెలీదు. ఎలా అయిపోతుంది అంటే ఖచ్చితంగా మీరు ఆ క్షణం ఉపయోగించుకున్నా ఉపయోగించకపోయినా క్షణం మాత్రం పోతుంది. కానీ పోయే క్షణాన్ని ఏం చేయాలి? ఆ ధారాపత్రలో కూడా నీళ్లు పోతూ ఉన్నాయి, కానీ ఆ ధారాపత్ర ఏం చేస్తుంది? భగవంతుడి మీదే పడేటట్లు చేస్తుంది. కరెక్ట్ గా భగవంతుడి మీద పడేటట్లు పెడతారు. వెనకాల ఎక్కడో శివుడికి కాదండి, చల్లగా ఉంటాడు ఆయన, మళ్ళీ ఆయన మీద ఎందుకు ఇంకా వెనకాల పెడదాము అని చెప్పి, ముందర పెడదాము అని చెప్పి ఎవరు పెట్టరు. కానీ అంటే జీవితం అనేది ఎప్పుడు పోతుందో తెలీదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఆ ప్రతి క్షణం ఎలా ఉపయోగించుకోవాలి? ఆ జీవితాన్ని, ప్రతి క్షణాన్ని భగవంతుడి వైపే మరలే విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ధారాపత్ర చెప్తుందండి. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ రెండు చెప్తూ ఉన్నాయి. కానీ మన మనస్సులో ఏంటండి, ఎప్పుడు ఏమవుతుంటాయి? మనం ఎప్పుడు అరే అక్కడెక్కడో సత్సంగం చెప్తున్నారండి, అక్కడికి వెళ్దాము అని అంటే ఇంకెక్కడో షో జరుగుతుంది, ఏదో కొత్త సినిమాలు వచ్చుంటాయి కదా, ఆ సినిమాకి వెళ్దాం రండి అని చెప్పి ఫ్రెండ్స్ అందరు పిలిచుంటారు. ఆలోచిస్తారు. మొట్టమొదటిగా ఫస్ట్ ఏమైపోతుందండి? ఆలోచనలో పడిపోతారు. సత్సంగమా సినిమానా? సత్సంగం ఎప్పుడు చెప్తూనే ఉంటారు. వీళ్ళ సత్సంగం కావాలంటే ఎక్కడైనా వినొచ్చు, లేకపోతే ఇప్పుడైతే యూట్యూబ్ లో బోలెడు మంది చెప్తున్నారు, ఎవరిదో ఒకరిది విన్నారులే, ఏమవుతుంది, సినిమా కదండి కొంచెం పోయి ఎంజాయ్ చేద్దామని చెప్పి మనసు ఎక్కడ పోతుందండి? ఆటోమేటిక్ గా సినిమా వైపే పరిగెడుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది? సత్సంగం అయిపోయి. మరి ఇలాంటి మనసుకి ఏం చేయాలి? ఊరికే దాన్ని లాక్కొస్తుంటే అయిపోతుందా? ఏం చేయాలి? అందుకే పైన భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో.
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత నిజ గుహ నిహిత నితాంతానంత నిజ గుహ నిహిత నితాంతానంత ఆనంద అతిశయ అక్షయ లింగ ఆనంద అతిశయ అక్షయ లింగ నిజ గుహ నిహిత నితాంతానంత ఆనంద అతిశయ అక్షయ లింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం తోం తరి కిట కిట ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర విష్ణిత వేష మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర విష్ణిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ నిత్య నిరంజన నిత్య నటేశ ఈశ సభేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో ఓం నమః శివాయ. శివ మహదేవ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ హర హర శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ హర హర శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ. ఓం నమః శివాయ.